పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ అనంతరం వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్రం. జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరగనున్న ఈ సమావేశాల్లోనే 2024-2025 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే సభలో నిర్మలా సీతారామన్ వరుసగా 7వ పద్దును ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు జరగనున్న 10వ లోక్సభ సమావేశాల్లో తొలి 2 రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు ఉంటాయన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఎంపీల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారని పేర్కొన్నారు. ఇక 26న స్పీకర్ ఎన్నిక ఉండనున్నట్టు చెప్పిన ఆయన రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి జూలై 3 వరకు కొనసాగనున్నట్లు ప్రకటించారు. జూన్ 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నట్టు వెల్లడించారు కేంద్ర మంత్రి. ఈ సమావేశాలను ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. We want to begin the 18th Lok Sabha in a positive note. The first session, which is the special session of the 18th Lok Sabha, has been decided and Rashtrapati ji has summoned to begin the House on 24th of June. Now, what is important is the first session is customary to have the oath for the newly elected members and election of the Speaker of Lok Sabha, and then President's address to both the houses of the Parliament. It's going to be very important for all of us that after the election, we are coming together for the first time. My appeal to all the members, all the political parties, to jointly work together as Team India. After all, we are member of Parliament of India, and we have to work for our country. For me, as the Minister for Parliamentary Affairs, I will have to coordinate with all the political parties, the floor management, and with the guidance of the Honorable Chairman of Rajya Sabha and Honorable Speaker of the Lok Sabha, and with the guidance of Honorable Prime Minister, we will work very cohesively in a coordinated manner. For me, there is no difference between opposition parties and the ruling party. స్పెషల్ సెషన్స్ అనంతరం జూలై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షురూ కానున్నాయి. ప్రత్యేక సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం వర్షాకాల సమావేశాల్లో పద్దును ప్రవేశపెట్టాలని డిసైడ్ అయింది. జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు ఈ సెషన్స్ జరగనుండగా మొదటి రోజే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు మొదలుపెట్టిన ఆర్థిక శాఖ జూన్ 17 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అంతకంటే ముందు ప్రత్యేక సమావేశాల చివరి రోజైన జూలై 3న ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఎదుట ఉంచనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తిస్థాయి బడ్జెట్ ను తీసుకొస్తున్నారు. మోడీ 3.0లో తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు.